రావణుడు సీతాదేవిని అపహరించి లంకలో రాక్షస స్త్రీలని కాపలాగా పెట్టి అక్కడ లంకానగరంలో జాగ్రత్తగా ఉంచాడు. అయితే రావణాసురుడి చేత సీతాదేవి అపహరింపబడిన తర్వాత బ్రహ్మదేవుడు ఇంద్రాది దేవతల్ని తలుచుకున్నాడు. ఇంద్రాది దేవతల్ని తలుచుకుని ఇంద్రుడితో ఈ విధంగా చెప్పాడు: ఇంద్ర, సీతాదేవి అతి సుకుమారి, రాజకుమార్తె. పాపం కష్టాలనేవే ఎరుగనిది ఆమె. ఇప్పుడు రాక్షసుడైన రావణుడి చేత అపహరింపబడి రాక్షస స్త్రీల మధ్యలో మిక్కిలి దీనావస్థలో ఉంది. పైగా భర్తకి దూరంగా ఉన్నాననే బాధ ఆమెని తొలిచేస్తూ ఉంది. ఆ బాధతోటి ఆమె ఆహారం కానీ నీరు కానీ పుచ్చుకోవటం లేదు. లంకానగరం నుండి ఎటువంటి ఆహారాన్ని జలాన్ని స్వీకరించటం లేదు. ఇది ఇలానే సాగితే ఆమె దేహత్యాగం చేసే ప్రమాదం ఉంది. శరీరాన్ని విడిచేసేటటువంటి ప్రమాదం ఉంది. మరి ఆహారం తీసుకోవట్లేదు కదా. అదే గనక జరిగితే మనం ముందుగా అనుకున్నట్లుగా శ్రీరాముడి చేత రావణ వధ జరగకపోవటానికి అవకాశాలున్నాయి. రావణాసురుడి వధ జరగాలి కాబట్టి లోక కళ్యాణం కోసం సీతాదేవి జీవించి ఉండాలి, మరణించకూడదు. కాబట్టి నీవే స్వయంగా నిద్రాదేవిని తోడు తీసుకుని వెళ్ళి సీతాదేవికి దివ్య పాయసాన్ని ఇవ్వు అని బ్రహ్మదేవుడే ఇంద్రుణ్ణి ఆజ్ఞాపిస్తాడు.